యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభూతిలో నెలకొనినట్టి యత్నశీలురైన యోగులు దీన్నంతా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మనస్సు ఎదగని వారు, ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపజేసే సూర్యునిలోని కాంతి నా నుండే వస్తున్నది. చంద్రునిలోని కాంతి, అగ్ని తేజము కూడా నా నుండే కలుగుతున్నాయి. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాస్ సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను. నా శక్తి చేతనే అవి కక్ష్యలో నిలిచి ఉంటాయి. నేనే చంద్రుడినై సమస్త ఔషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే సకల జీవుల దేహాలలోని జఠరాగ్నిని. ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను 4 రకాలైన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య అయిన ఆహార పదార్థాలను ఆరగిస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిం జ్ఞానమపోహనైంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను.